హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు వీడియో ఏంటంటే స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిందే నవోదయకి సంబంధించి ఇప్పటి నుంచి మనం ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే 102 రోజులైతే మనకి ఎగ్జామినేషన్కి అయితే టైం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మేము ఈ వీడియో దేనికోసం చేస్తున్నాం అంటే 100 days స్టడీ ప్లాన్ ఫర్ నవోదయ. సో దీని పర్పస్ అయితే మనం ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే 100 daysలో మనం నవోదయకి కంప్లీట్ సిలబస్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్కి 100% ఎలా అటెండ్ అయ్యేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం నవోదయలో మనం సీట్ సంపాదించుకోవాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈ 100 days స్టడీ ప్లాన్లో అయితే ఉంటుంది. ఎవ్రీ డే కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా వితిన్ 5 minutesలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఒక 5 to 6 minutes అనేది ఉంటుంది, ఎక్కువ టైం అయితే ఉండదమ్మా. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ 11 yearsలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చూసుకున్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్స్లో మినిమం 30 members నుంచి మ్యాక్సిమం 76-77 members అనేవాళ్ళు ఎవ్రీ ఇయర్ మన ఇన్స్టిట్యూట్ నుంచి నవోదయకి అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించి మన యాప్ను ఓపెన్ చేసినట్లయితే పాంప్లెట్స్ కూడా ఉంటాయన్నమాట. సో బ్యానర్స్ అనేవి ఉంటాయి, అందులో మీరు చూడొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఈ 11 yearsలో నాకుండే ఎక్స్పీరియన్స్ అని బట్టి అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామినేషన్కి ఎగ్జాక్ట్గా మనం పర్ఫెక్ట్గా మనం అటెండ్ చేయగలుగుతాము. ఎట్ ద సేమ్ టైం నవోదయలో మనకి సీట్ రావాలంటే ఒక 90+ మార్క్స్ అనేవి రావాల్సి అయితే ఉంటుంది. ఆ 90+ మార్క్స్ అనేవి ఏ విధంగా మనం రాబట్టుకోవచ్చో క్లియర్గా ఈ 100 days ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ ప్లాన్లో మీకు క్లియర్గా అనేది అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో అసలు ఈ 100 days ప్లాన్ అనేది ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఎవ్రీ డే కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆల్రెడీ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇప్పుడే మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు అనమాట. నవోదయకి సంబంధించి ప్రిపేర్ అవ్వడం అనేది ఇక్కడే మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఏంటంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. కానీ చాలామంది పిల్లలు ఏంటంటే ఇంటి దగ్గర నుంచే వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారనమాట. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది అర్థం కాదు. ఒక బుక్ని పెట్టుకుంటారు, ఒక ఆర్డర్ లేకుండా ఆర్డర్లెస్గా వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. ఎఫిషియెంట్గా ఏంటంటే ఎగ్జామినేషన్ రాసే అవకాశం అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎగ్జాక్ట్గా ఈ 100 days అనేది డే బై డే ఎవ్రీ డే కూడా వీడియో అనేది రావటం అయితే జరుగుతుంది. ఫాలో అవ్వండి. 100% మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ మీరు అటెండ్ అయ్యేటప్పటికే ఒక 30 to 40 days ముందే మీకు మంచిగా ఒక కాన్ఫిడెన్స్ అనేది రావటం అయితే జరుగుతుంది. 100% నేను ఎగ్జామినేషన్ అయితే అటెండ్ చేయగలుగుతాను, మంచి మార్క్స్ అనేవి తీసుకోగలుగుతానని చెప్పేసి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100 days స్టడీ ప్లాన్లో ఈ రోజు నుంచి మనం ఏంటంటే స్టార్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. రేపటి నుంచి మీకు సిలబస్ కూడా మీకు స్టార్ట్ చేసేయడం అయితే జరుగుతుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది. ఓకే? ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే నవోదయకి సంబంధించి మనకి ఎక్కువ సిలబస్ అనేది ఉండదమ్మా. చాలా మినిమల్ సిలబస్ అనేది ఉంటుంది, చాలా తక్కువ సిలబస్ అనేది ఉంటుంది. కాబట్టి 100 days అనేది ఇన్నఫ్. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే మీరు మంచి స్టూడెంట్స్ అయినట్లయితే ఎగ్జాక్ట్గా 100 days ఉపయోగించుకున్నట్లయితే 100 days అనేది సరిపోతుందన్నమాట. ఇంటి దగ్గర నుంచే మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకసారి మనం సిలబస్ గురించి మనం చూసుకున్నట్లయితే మనకి నవోదయకి సంబంధించి కేవలం 3 parts మాత్రమే ఉంటాయి. రైట్? ఇది మీకు అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అర్థమెటిక్. అర్థమెటిక్ అనేది ఉంటుంది. అండ్ ఫైనల్లీ లాంగ్వేజ్. లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినట్లయితే ఎగ్జామినేషన్ అనేది తెలుగులో ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ కూడా మీకు తెలుగులో వస్తుంది. మీరు ఇంగ్లీష్ మీడియం పేపర్ చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది, పేపర్ అంతా కూడా ఇంగ్లీష్లో వస్తుంది. క్లియర్, మీకు అర్థమైంది కదా? మీరు ఏ లాంగ్వేజ్ పేపర్ అనేది తీసుకున్నట్లయితే లాంగ్వేజెస్లో మీకు కంప్లీట్గా బిట్స్ అనేవి అదే లాంగ్వేజ్కి సంబంధించి రావడం అయితే జరుగుతుంది. ఏ విధంగా వస్తుంది అనే విషయం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీలో మనకి సైనిక్ స్కూల్ కానీ ఆర్ఎంఎస్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి మెంటల్ ఎబిలిటీతో పాటు వాళ్ళకి ఏంటంటే రీజనింగ్ అనేది ఉంటుంది.
బట్ నవోదయ దగ్గర ఏంటంటే మనకి సో రీజనింగ్ అనేది ఉండదు. మెంటల్ ఎబిలిటీలో కేవలం మీకు డయాగ్రామ్స్ మాత్రమే ఉంటాయమ్మా, ఓకేనా. సో ఇక్కడ మనకి టోటల్గా చూసుకున్నట్లయితే సో 10 లెసన్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది. ఈ 10 లెసన్స్ నుంచే మనకి కంప్లీట్గా బిట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క లెసన్ నుంచి మనకి 4 బిట్స్ అనేవి రావటం అయితే జరుగుతాయి. సో 40 బిట్స్ అనేవి ఎక్కడి నుంచి అయినా వస్తాయి అన్నమాట. సో 40 బిట్స్ అనేవి సో మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే 40 అవుట్ ఆఫ్ 40 కూడా మనం సో రైట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది. సో చాలా ఈజీగా దీన్ని మనం ఏంటంటే కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ప్రాపర్గా చూసుకున్నట్లయితే 100 డేస్లో మీరు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మీరు టైం కేటాయించినట్లయితే సరిపోతుందన్నమాట. ఎక్కువ టైం అవసరం లేదు. నేను చెప్పేదాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయినట్లయితే జస్ట్ మీకు ఒక 30 మినిట్స్ మాత్రం సరిపోతుంది. 30 మినిట్స్ మెంటల్ ఎబిలిటీ కోసం ఉపయోగించినట్లయితే 100 బిట్స్లో ఇక్కడ మనకు వచ్చేవి సో 80 బిట్స్ అనేవి రావటం అయితే జరుగుతాయి. 80 బిట్స్లో మీరు 40 బిట్స్ అంటే 50% సిలబస్ అనేది మీకు కంప్లీట్ అనేది అయిపోతుంది. సో 10 టాపిక్స్ గురించి కూడా మీకు ఎవ్రీడే క్లాసెస్లో మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సో 10 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీ టాపిక్ నుంచి ఖచ్చితంగా 4 బిట్స్ అనేవి వస్తాయి, 4 డయాగ్రామ్స్ వస్తాయి. సో 40 బిట్స్ అనేవి వస్తాయి. సో 100% ఇక్కడ నుంచి మనం ఏంటంటే మార్క్స్ అనేవి సో మనం తెచ్చుకునే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ అనేది 100 డేస్ మీరు కేటాయించినట్లయితే చాలా ఈజీగా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే అర్థమెటిక్. సో అర్థమెటిక్లో మనకి టోటల్గా ఇక్కడ మనకి ఒక 12 to 13 టాపిక్స్ అనేవి ఉంటాయమ్మా, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఒక 4 ఇయర్స్ బ్యాక్ వరకు మనకి నవోదయకి సంబంధించి అర్థమెటిక్ ఏదైతే మ్యాథ్స్ ఉంటుందో మ్యాథ్స్ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు మనకి నవోదయకి సంబంధించి ఏదైతే సిలబస్ ఉందో ఈ 12 and 13 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి చాలా లిమిటెడ్ సిలబస్, ఓకే. సో ఓవర్ టాప్ అనేది వాడు వెళ్ళిపోయే అవకాశం అనేది ఉండదు. చాలా బేసిక్ సమ్స్ మాత్రమే మనకి అడిగే అవకాశం అనేది ఉంటుంది. బేసిక్ లెవెల్లోనే మనకి సో ఒక మీడియం రేంజ్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్లోనే మనకి సో ప్రశ్నలు అనేవి మనకు అడుగుతారనమాట. సో మన అనవసరంగా వీటి గురించి చాలా ఎక్కువగా మనం ఆలోచించి చాలా ఎక్కువగా ప్రిపేర్ అయ్యి చాలా ఎక్కువ టైం దీనికోసం కేటాయించేసి ఉన్న టైం అంతా కూడా దీని మీద కేటాయించడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది అయిపోతుంది. బట్ మనకి ఏదైతే సిలబస్ అనేది ఉందో ఆ సిలబస్ అట్ దట్ సేమ్ టైం మనకి ఏ రేంజ్లో బిట్స్ అనేవి అడుగుతున్నారో ఆ బిట్స్ గురించి మనం క్లియర్గా తెలిసినట్లయితే సో ఎక్కడి నుంచి కూడా మనం సో ఈ 12 to 30 టాపిక్స్ అనేవి ఏవి ఉన్నాయో 13 టాపిక్స్ అనేవి విత్ ఇన్ ద టైంలో మనం కంప్లీట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. సో క్లియర్. అండ్ ఫైనల్లీ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అనుకోండి. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి మనకి ఏంటంటే ఓన్లీ ప్యాసేజెస్ అనేవి రావటం అయితే జరుగుతుంది. సో చాలా ఈజీగా తెలుగు మీడియం స్టూడెంట్స్ అనేవాళ్ళు లాంగ్వేజెస్ నుంచి మనకి ఏవైతే మనకి బిట్స్ అనేవి వస్తాయి బిట్స్ అనేవి చాలా ఈజీగా మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. అంటే ఇక్కడ మనకి 20 బిట్స్ అనేవి వస్తాయి. ఈ టాపిక్స్ నుంచి మనకి 20 బిట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. సో లాంగ్వేజెస్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక 20 బిట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. అలాగే అర్థమెటిక్ నుంచి మనకి 20 బిట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా. ఏదైతే మనకి ఈ 12 and 13 టాపిక్స్ అనేవి ఉంటాయి 12 and 13 టాపిక్స్ నుంచి మనకి 20 బిట్స్ అనేవి వస్తాయి. మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఆల్మోస్ట్ క్లియర్ చేసేవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినట్లయితే సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి కేవలం ఇక్కడ తెలుగు ప్యాసేజెస్ అనేవి వస్తాయమ్మా. అదే మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినట్లయితే మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉండే ప్యాసేజెస్ అనేవి వస్తాయి. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి ఏవైతే మెంటల్ ఎబిలిటీలో సో 100% అనేది స్కోరింగ్ చేసే అవకాశం అనేది ఉంటుందో అట్ దట్ సేమ్ టైం లాంగ్వేజెస్లో కూడా మనకి ఏంటంటే 100% మార్క్స్ అనేవి సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎవరికి? మనకి తెలుగు మీడియం స్టూడెంట్స్కి. సో ఇది మనకి చాలా మంచి ఆపర్చునిటీ లాంగ్వేజెస్ నుంచి.
కమింగ్ టు మనం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏవైతే మనకి ప్యాసేజెస్ అనేవి ఇవ్వటం జరుగుతుందో ఈ ప్యాసేజెస్లో మనకి సో ప్యాసేజ్ ఓరియంటెడ్గా మనకి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 4 to 5 క్వశ్చన్స్ అనేవి మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి సో 1-2 బిట్స్ లేదా ఒక 4 బిట్స్ వరకు మనకి ఏంటంటే యాంటోనిమ్స్ కానీ ఓకేనా లేదా సినోనిమ్స్ కానీ ఇచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. యాంటోనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అక్కడ మనకి ఏంటంటే సో చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సో అక్కడ ఒక 2-3 మార్క్స్ అనేవి సో కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి 100% మార్క్స్ అనేవి తీసుకునే అవకాశం అనేది ఉండదు. ఎవరికి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ మార్క్స్ అనేవి కోల్పోతున్నారు అనమాట. వాళ్ళు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే సో మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కూడా 100% మార్క్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే యాంటోనిమ్స్ సినోనిమ్స్ అనేవి చాలా ఉంటాయి. సో వాడు ఏమిస్తాడు అనేది మనకి తెలియదు కాబట్టి సో చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంత మంచి స్టూడెంట్స్ అయినా సరే ఇక్కడ మనకి 2-3 బిట్స్ అనేవి సో తప్పు చేసే అవకాశం అనేది ఉంటుంది. మన అదృష్టం కొలది ఏంటంటే వాడు 1-2 బిట్స్ ఇస్తే ఓకే 20 మార్క్స్లో ఒక 4 to 5 బిట్స్ ఇచ్చాడు అనుకోండి అక్కడ ఒక 2-3 మార్క్స్ అనేవి మనం కోల్పోతాం కాబట్టి స్కోరింగ్లో కాస్త వెనకబడతాం. సో కమింగ్ టు ఇప్పుడు మనం నవోదయకి సంబంధించి సార్ ఇప్పుడు మనకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే మనకి సీట్ అనేది వస్తుంది అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అనే వాళ్ళు అడుగుతుంటారండి. సో ఇంకొక 2 minutes ఈ వీడియోని పెంచుదాం సో మీకు క్లియర్గా అనేది అర్థమైపోతుంది. సో దీన్ని బట్టే మనకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఒకసారి మనం జాగ్రత్తగా కాంపిటీషన్ అనేది నవోదయకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అది మీకు గుర్తుపెట్టుకున్నట్లయితే సో చాలా ఈజీగా దీనికి సంబంధించి మనకి క్లియర్గా అర్థమైపోతుంది కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్లో మనం చూసుకున్నట్లయితే ఒక స్కూల్లో హైయెస్ట్గా సో 80 మెంబర్స్ అనేవాళ్ళు స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక స్కూల్లో మనకి అడ్మిషన్ అనేది నవోదయ స్కూల్లో 80 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటారమ్మా. అయితే ఈ 80 మెంబర్స్కి గాను ఆ డిస్ట్రిక్ట్లో మనకి ఎన్ని అప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఆన్ అండ్ యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి సో 6000 ఓకేనా 6000 నుంచి మనకి ఏంటంటే సో 8000 వరకు మనకి ఏంటంటే అప్లికేషన్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. అంటే 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం నవోదయ విద్యాలయాలకి వస్తున్న అప్లికేషన్ సంఖ్య అనేది 6000 నుంచి 8000 వరకు మనకి అప్లికేషన్స్ అని ఉంటాయి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8000 తీసుకుందాం. ఓకేనా, సో 8000 తీసుకున్నట్లయితే మనకు ఉండేవి 80 సీట్స్ అనమ్మా. 80 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 8000 తీసుకున్నప్పుడు మనకి ఎంత కాంపిటీషన్ అనేది మనకి ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఒక్కొక్క సీట్కి అప్రాక్సిమేట్లీ ఒక 100 మెంబర్స్ అనే వాళ్ళు పోటీ పడుతుంటారనమాట. సో 100 మెంబర్స్లో మనం ఒక పర్సన్ అవ్వాలంటే సో చాలా కష్టం అవుతుంది. దానికి తగ్గట్టుగానే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే సో మనకి ఎన్ని మార్క్స్ వస్తే సీట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ కేటగిరీ వైజ్ నేను డివైడ్ చేసి చెప్పట్లేదమ్మా, అప్రాక్సిమేట్లీ అందరికీ కలిపే చెప్తున్నాను. సో ఇక్కడ 90 మార్క్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో అవుట్ ఆఫ్ 100కి 90 మార్క్స్ కన్నా సో ఎక్కువ మార్క్స్ మనకి ఎప్పుడు వస్తాయో అప్పుడే మీరు కాంపిటీషన్లో నిలబడి ఉంటారు. ఓకేనా, అంటే ఏదైతే సెలక్షన్ లిస్ట్ ఉంటుందో మెరిట్ లిస్ట్ ఉంటుందో మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇదేంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని డిస్ట్రిక్ట్స్కి సో ఈ నెంబరింగ్ అనేది +3 అవ్వచ్చు లేదా +4 అవ్వచ్చు లేదా +5 అవ్వచ్చు. ఓకేనా, లేదా +2 కూడా అవ్వచ్చు అనమాట. 90 నుంచి సో 92 మార్క్స్ అవ్వచ్చు, 93 మార్క్స్ అవ్వచ్చు, 94, 95 ఈ మార్క్స్ ఈ విధంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఒరిజినల్ ఫిగర్ ఎప్పుడు మనం చూసుకున్నా సరే అప్రాక్సిమేట్లీ మనకి 100 మార్క్స్ అనేవి ఏ పిల్లలకైతే వస్తాయి, 100 మార్క్స్ కాదు 90 మార్క్స్ అనేవి ఏ పిల్లలకైతే వస్తాయో వాళ్ళే మనకి కాంపిటీషన్లో ఉంటారు. వాళ్ళు మాత్రమే మనకి మెరిట్ లిస్ట్లో ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ మార్క్స్ కానీ మనం రాబట్టుకోకపోయినట్లయితే సో స్టూడెంట్స్ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, 100 డేస్ అనేది మనకి సో చాలా ఇంపార్టెంట్. ఈ 100 డేస్ అనేవి 100 డేస్ అనేది మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాము, అట్ ద సేమ్ టైం ఎటువంటి టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనం తీసుకుంటున్నాము, అట్ ద సేమ్ టైం ఎటువంటి టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి మనము అటెండ్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి ట్యూటర్ దగ్గర మనం సో ట్రైనింగ్ తీసుకుంటున్నాం అనే ఇవన్నీ కూడా మ్యాటర్స్ అమ్మా. సో మీ దగ్గర ఎంత నాలెడ్జ్ అయినా ఉండనివ్వండి, ఆ నాలెడ్జ్కి సో మరికొద్దిగా సో సపోర్ట్ అనేది చాలా అవసరం. సో మీరు నిజంగానే బ్రిలియంట్ స్టూడెంట్స్ అయ్యి
నేను దాన్ని కాదని అనట్లేదు. కాకపోతే మనకి ఏమవుతుందంటే కాస్త సపోర్ట్ అనేది మీకు లభించినట్లయితే సో ఏదైతే ఈ టార్గెటెడ్ మార్క్స్ అనేవి ఉంటాయో ఈ టార్గెటెడ్ మార్క్స్ అనేవి మనం రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో మీకు ఏంటంటే సపోర్ట్ అనేది ఇంకా మీకు ఎక్కువ కావాలనుకునేటప్పుడు సో మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది సో డిస్క్రిప్షన్లో చూసుకున్నట్లయితే వాటి యొక్క లింక్ అట్ దట్ సేమ్ టైం వెబ్సైట్ లింక్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ కంప్లీట్గా సిలబస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఆ సిలబస్కి తగ్గట్టు 100% సిలబస్ అనేది మీకు కంప్లీట్ సిలబస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క లెసన్ కూడా ఒక 4 to 5 ఎగ్జామినేషన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటితో పాటు మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మెటీరియల్స్ చాలా అవసరం అన్నమాట. సో మెటీరియల్స్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సో ప్రత్యేకించి ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పిల్లలకి వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకించి మెటీరియల్స్ మేము ప్రొవైడ్ చేయడం అయితే మీకు జరుగుతుందన్నమాట. యాప్లోని కంప్లీట్గా అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయబడి ఉంటాయి యాప్ అండ్ వెబ్సైట్స్లో. వాటి యొక్క లింక్స్ అనే డిస్క్రిప్షన్ ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ నుంచి కంప్లీట్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. సో యూట్యూబ్లో మీకు ఏంటంటే ఈ 100 days ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే సోర్సెస్ అనేవి మీకు కావాల్సినది ఉంటుందన్నమాట. సోర్స్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే నో ప్రాబ్లం. ఆల్రెడీ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఉన్నట్లయితే పర్వాలేదు. కాకపోతే మీరు ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవుతున్నారంటే మాత్రం సో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు సో కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఆలోచిస్తారు. సో చాలా తక్కువ ప్రైస్కే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. 100 days అంటే అప్రాక్సిమేట్లీ మనకి సో 3.5 days అయితే 3.5 months అనేవి మనకు ఉండటం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 3 months అనుకోండి. ఓకేనా. 3 months 10 days కాబట్టి సో 3 months అనుకోండి. సో ఇప్పుడు ఫీజు అనేది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సో 2000 rupees అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమా. సో 2000 rupees మీరు అక్కడ పే చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మీకు యాప్లో 2500 అనేది ఉంది. సో ప్రీవియస్లీ మనం ఏంటంటే సో 500 rupees కూపన్ కోడ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో కేవలం 30 members అలా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది. సో మీరు యూస్ చేసుకోవాలంటే ఆ కూపన్ కోడ్ అనేది అప్ టు ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా సో పొడిగించడం అయితే జరుగుతుంది. ఆ కూపన్ కోడ్ మీరు యూస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. సో కంప్లీట్గా మీకు అందులో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్లో ఒక 40 days ముందు నుంచే మీకు గ్రాండ్ టెస్ట్ సెషన్స్ కూడా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ల గురించి చూసుకున్నట్లయితే 1000 rupees అంత ప్రైజ్ అనేది ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇదే కోర్సులో మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకే. సో యాప్లో కొనిద్దాం మళ్ళీ మనం. సో నెక్స్ట్ డే నుంచి సో 100 days ఎవ్రీ డే కూడా మీకు ఏంటంటే ఈ స్టడీ ప్లాన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఫాలో అయితే అవ్వండి అమ్మా. ఓకే. బాయ్ అందరికీ.